అవన్నీ ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక వారం 10 రోజులు ఉన్నాడు. వెళ్ళిపోయి నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను, నీకు కూడా అన్ని ఫార్మాలిటీస్ అన్ని చేసి నేను తీసుకుపోతాను ఫారెన్కి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోయారు. నుంచి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ అత్తయ్య మామయ్య టార్చర్ ఏంటంటే నువ్వు ఇంకా ఎక్స్ట్రాగా కట్నం తీసుకురా. దాన్ని మన భాషలో చెప్పాలంటే వరకట్నం. ఇంకా అంటే పెళ్లి టైంకి ఇచ్చిన కట్నం, అసలు పెళ్లి టైంకి ఇచ్చిన కట్నమే పెద్ద నేరం, ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ. అలాంటిది మళ్ళీ పెళ్లిలో చేసిన సాంగ్యాలన్నీ సరిపోక వాళ్ళు ఏం చేశారు, ఆ అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోయాక నువ్వు కట్నం తీసుకురా అని చెప్పేసి టార్చర్ మొదలు పెట్టారు. ఆ అమ్మాయి ఏడవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కొంచెం సర్దుతూ ఉండడం, ఇలా ఫార్మాలిటీ అయిపోయింది. నెల 2 నెలలు, ఒక 6 months వెయిట్ చేసిన తర్వాత అబ్బాయి ఒక నెలలో తీసుకొని వెళ్తానన్నవాడు 6 నెలలైనా అడ్రస్ లేదు. ఏంటి ఫోన్ కాంటాక్ట్ చేస్తున్నా కూడా ఫోన్ తీయట్లేదు. ఇంకా ఆవిడ ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా అంటే, పెళ్లి చేశారు తల్లిదండ్రులు అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుందని. అందులో అమ్మాయి ఏమైనా తప్పు ఉందా? భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, అత్తమామూలు కట్నం కోసం అని టార్చర్ చూపిస్తున్నారు, ఫోన్ కాంటాక్ట్లో లేడు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళై భర్త ఉన్నాడో లేదో తెలియని డౌట్. ఇలాంటి టైంలో ఆవిడని వన్ ఫైన్ డే వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళు ఇంట్లో చంపేద్దామని నిజంగా జరిగిందమ్మా. ఆవిడ కలెక్టర్ అయ్యారు ఇప్పుడు ఆవిడ మేడం. ఇంట్లో గ్యాస్ ఇది చేసేసి తగలబట్టేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సరే ఎలాగోలా తెలుసుకునింది, ఆ అమ్మాయి బయటపడిపోయింది. బయటపడిపోయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి చేరింది. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, పెళ్ళైన అమ్మాయి ఇంటికి వచ్చేస్తే మాకు విలువ తక్కువగా ఉంటుంది, సమాజంలో గౌరవం ఉండదు. జనరల్గా ఎవరైనా పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కదా, ఎవరు రాకూడదు, మాకు విలువ తక్కువ, నువ్వు చస్తావో బ్రతుకుతావో అక్కడే చేసుకోవాలని చెప్పేసి